మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ రోజున కొత్త విషయం ఉంది కాబట్టి నేను ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాను, కానీ టైం లేక ఈ ప్రెస్ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఏంటంటే ప్రవీణ్ పగడాల విషయంలో మనం మొదటి నుంచి కూడా గవర్నమెంట్ వ్యవహరించిన విధానం సరిగ్గా లేకపోవడం వల్లే గవర్నమెంట్నే అనుమానించాల్సిన పరిస్థితులు అన్నవి మనకి కనపడుతూ ఉన్నాయి. అంటే ఫ్రమ్ ది బిగినింగ్ చూసుకుంటే ఆయన బాడీ దొరికిన తర్వాత పోస్ట్ మార్టం లేట్ అవడం, ఎఫ్ఐఆర్ చాలా లేట్గా వేయడం, దాని తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ యాక్సిడెంట్ అని చెప్తుంటేనే ఆయన ఇంట్లో ఆయన అకౌంట్స్ సీజ్ చేయడం, ఆయన ఇంట్లో ఉన్నటువంటి ల్యాప్టాప్, ఐప్యాడ్ పట్టుకెళ్ళిపోవడం అనేక ఆస్కారాలకి తావిచ్చింది. తర్వాత ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు, ఎంక్వెస్ట్ రిపోర్ట్ రిలీజ్ చేయలేదు, అట్లాగే ఏ రిపోర్ట్స్ కూడా రిలీజ్ చేయలేదు, ప్రైమరీగా చేయాల్సిన రిపోర్ట్స్. దాని తర్వాత ఒక 4-5 రోజులు కొన్ని వీడియోలు చాలా ఎక్కువగా అన్ని మీడియాల్లో కూడా ఆయన్ని ఒక తాగుబోతు కింద చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు చేసిన తర్వాత యాక్చువల్గా ఆయన బయలుదేరింది ఒక విజయవాడ కన్నవరం దగ్గర ఒక మీటింగ్లో పాల్గొన్నాడు, తుంపల్లి. ఆ మీటింగ్లోనే పాల్గొనకుండా ఆయన వచ్చేసాడు. అంటే అసలు ప్రవీణ్ పగడాల బండి మీద ట్రావెల్ చేయలేదు. అంతకుముందు ఎక్కడో ఆయన్ని వాళ్ళు స్వాధీనంలోకి తీసుకున్నారు. కొత్త ప్రవీణ్ పగడాల ఒక డూప్లికేట్ బండిని ఆ బండి మీద పంపించారు. అయిన తర్వాత గన్నవరం వెళ్ళలేదు. తర్వాత రాజమండ్రిలో కాతేరు నుంచి ఆయన దిగిపోవాలి, ఆయన ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళలేదు. లేకపోతే కొంతమూరు బ్రిడ్జ్ దగ్గర దిగిపోవాలి. అలా కాకుండా ఆ రోడ్డు నయారా పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ బాడీ పడేటట్టుగా వాళ్ళు చూశారు. అది కూడా ఒక అనుమానానికి ఆస్కారం ఇచ్చింది. ఈ అన్నిటి దృష్ట్యా తర్వాత పోస్ట్ మార్టం ఆయన లాస్ట్ 22nd 23rd అనుకుంటా పోస్ట్ మార్టం రిపోర్ట్ 22nd వస్తే 23rd ప్రెస్ మీట్ పెట్టి సేమ్ సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేసి ఐజీ గారు అండ్ ఎస్పీ గారు వాళ్ళే కాదన్నారు. వీడియోలన్నింటినీ ప్రెస్లో వచ్చినట్లకి మాకు సంబంధం లేదు, మీ వీడియోలు రిలీజ్ చేయలేదన్నారు. అవే వీడియోలు రిలీజ్ చేసి అంత కరెక్ట్ అన్నట్టుగా చెప్పారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఇంచుమించుగా ఎలాగే వచ్చిందంటే చెప్పారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేదు, ఎంక్వెస్ట్ రిపోర్ట్ రిలీజ్ ఏమీ చేయలేదు. తర్వాత నేనేదో కష్టపడి సంపాదించి పోస్ట్ మార్టం రిపోర్టు నేను హైకోర్టులో వేసాను. హైకోర్టులో వేసిన తర్వాత అది హైకోర్టు అడ్మిట్ చేసుకుంది. వీళ్ళ తప్పులన్నీ డెఫినెట్గా బయట పెడతాను అన్నది థింగ్. రాత్రి ఇంకొకటి నాకు దొరికింది. ఏంటంటే ఎవరో ఇక్కడ క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళు, నా వెల్విషర్స్ ఎవరో కొంతమంది పంపిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటి దొరికిందంటే ఎంక్వెస్ట్ రిపోర్ట్ ఒకటి దొరికింది. ఆ ఎంక్వెస్ట్ రిపోర్ట్లో అంటే శవ పంచాయతీ రిపోర్టు. దాంట్లో బోళ్ళవరపు జాన్ వెస్లీ, లక్కరంజి కుమార్, మృత్యుంజయ, కులం కాపు క్రిస్టియన్, మర్రెళ్ళపూడి సత్యసూర్యనారాయణ, విజయసారథి బ్రాహ్మణ్ క్రిస్టియన్ 54 సంవత్సరాలు, అల్లు నాగలక్ష్మి, రక్తబంధువుల్లో సామ్యూల్ వెల్లాస్, పగడాల రాజేష్, రామ్జీ,
పులూరి ఉమ్లుగట్ల అనిల్ కుమార్, గోయల్ వెంపరాల, పంచ రాజేష్ ప్రణయ్ కుమార్, జనగామ రామ్మోహన్, జనగామ సుధారాణి, గాదే లీలా మన్మోహన్, పట్ట ఇమాన్యుయల్ సన్ ఆఫ్ పీటర్. అలాగా కొంతమంది మనకి దొరికారు, చనిపోయిన మనిషి మందు అని చెప్పి కొంతమందిని ఇంట్లో పెట్టారు. ఈ శవ పంచాయతీలో రిపోర్ట్లో కొంతమందిని వీళ్ళు అనుమానితులు అన్నది శవ పంచాయతీ నామాలో దాంట్లో ఎవరున్నట్టే కరుణాకర్ సుగుణ, శివశక్తి ఆర్గనైజేషన్, లలిత్ కుమార్ ప్రసాద్ రాష్ట్రీయ దళిత సేన, రాధా మనోహర్ దాస్ మరియు అతని అనుచరులు, తర్వాత సమీ నెల్లూరు ఇస్లాం సూడిజం మరియు ఇతరులను పెట్టారు. నాకు వీళ్ళెవరి మీద కూడా వీళ్ళు చేసి ఉంటారన్నది నాకు ప్రత్యక్షంగా వీళ్ళు చేయించి ఉంటారన్నది కూడా నాకు నేనేమి నమ్మట్లేదు. కారణం ఏంటంటే వీళ్ళకి అంత ఇటువంటి హత్య చేయించి అంత కెపాసిటీ వీళ్ళకి ఉండదు. ఈ కరుణాకర్ సుగుణ, ఈ అమర్రావు ప్రసాద్ వీళ్ళకి అంత ఉండదు. వాళ్ళు కోర్స్ మాట్లాడతారు కానీ హిందూయిజానికి దానికి ఎంతగా హత్య చేయించేంత సీన్ వాళ్ళకి లేదని చెప్పేసి నేను చెప్తాను. దాని తర్వాత మనకి అటాప్సీ రిపోర్ట్ ఒకటి ప్రిలిమినరీది రిలీజ్ అయింది. ఇది 26th మార్చ్నే రిలీజ్ అయింది. అంటే 24th బాడీ దొరికింది, 24th 25th బాడీ పంపించేసాం మనం, 26th అటాప్సీ రిపోర్టు రిలీజ్ అయింది ప్రిలిమినరీ. ఈ అటాప్సీ రిపోర్ట్ ఇప్పుడు దాకా బయటపెట్టలేదు పోలీస్ డిపార్ట్మెంట్. ఎంత దారుణం చెప్పండి. 26వ తారీఖున మార్చి 24వ తారీఖున మార్నింగ్ బాడీని ఐడెంటిఫై చేశారు. 25వ తారీఖు సాయంత్రం 2ంటికి పోస్ట్ మార్టం అయింది. 26వ తారీఖున అటాప్సీ రిపోర్టు రిలీజ్ చేశారు. అది ఈ రోజు వరకు మన చేతికి రాలేదంటే, ఈ రోజు వరకు గవర్నమెంట్ తొక్కు పెట్టిందంటే, అంటే గవర్నమెంట్ ఎంత దారుణమైన నాటకం ఆడుతుంది ఈ హత్య విషయంలో అన్నది అందరం తెలుసుకోవాలి. ఎందుకు 26వ తారీఖున రిలీజ్ అయిన అటాప్సీ రిపోర్టు ఇప్పుడు దాకా ఎందుకు తొక్కు? దీంట్లో పాల్గొన్న డాక్టర్స్ ఎస్ కృష్ణరాజు అసోసియేట్ ప్రొఫెసర్, రాజశేఖర్ కెనడీ ప్రొఫెసర్ అండ్ హోల్డ్ హెచ్ఆర్డి డిపార్ట్మెంట్, పి సుజాత అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్యాథాలజీ, వీళ్ళందరూ ఉన్నారు. దీంట్లో బ్లడ్ స్టైన్స్ ఉన్నాయి, లిప్స్ మీద కుట్టున్నాయి, నైల్స్ బ్లూయిష్ కలర్లో వచ్చేసినాయి. ఇలాగా అటాప్సీ రిపోర్ట్ చూడగానే బాడీని వాళ్ళు రాసుకునే రిపోర్ట్ అటాప్సీ రిపోర్ట్ అంటే. దీంట్లో ఇంజరీస్ ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇంజరీస్ మనకి అంటే మనకి ఫైనల్ ఎస్ఎఫ్ఎల్ రిపోర్ట్ నేను ఇంతకుముందు బయట పెట్టాను, అది కూడా గవర్నమెంట్ పెట్టలేదు, అది ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్లో ఏదైతే పెట్టారో అలాగే ఇక్కడ కూడా 18 ఇంజరీస్ ఉన్నాయి. ఆల్ ది above mentions injuries are ante-mortem in nature. Injuries number 1 to 17 are blunt force injuries. Injury number 18 is an ante-mortem thermal injury. తర్వాత అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే ఎంత క్లియర్గా ఉందంటే బాడీ దొరికిన తర్వాత ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఫైండింగ్స్
పోస్ట్ మార్టం వెంటనే వాళ్ళ ఫైండింగ్స్ చెప్పినాయి. సీరియస్ cavities, the body cavities are opened with a standard incision. The cranial cavity is opened with a coronal incision of the scalp and removal of the calvarium. And odor like alcohol is not apparent in the body cavities. నేను మొదటి నుంచి చెప్తున్నాను. 25వ తారీఖున పోస్ట్ మార్టం తీస్తే 21వ తారీఖున ఈ బాడీ అటాప్సీ చేస్తే దాంట్లో ఎక్కడ ఆల్కహాల్ అన్నవాళ్ళు కనపడలేదు. ది లంగ్స్ ఆర్ సాఫ్టెండ్ అండ్ ఫిల్ ది పిక్యులర్ cavities. There is no evidence of pneumothorax. There is no infusion in either pleural cavity. There are no pleural adhesions. There is no exit fluid in the pericardial sac. There is no evidence of pericarditis. There is no evidence of organs. There is no evidence of peritonitis. There is no blood in the peritoneal cavity.